హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టూడి తర్మ. ఈరోజు మనం సొగస్టూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం లైట్ వెయిట్లో కొన్ని డిఫరెంట్ వెరైటీ సారీస్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ శారీస్, మొత్తం టోటల్ ఫ్యాన్సీ. మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఫస్ట్ వచ్చేసి మనకి ఇది మైత్రి సిల్క్ అండి. మైత్రి సిల్క్ లో బ్లాక్ కలర్. ఓకే, అంటే చూడడానికి లుక్ మనకి పట్టు సారీ సేమ్ పట్టు లుక్ ఉంటుంది, పార్టీ వేర్ శారీ అన్నమాట. పళ్ళులో మాత్రం మనం చూసినట్లయితే ఒక బిగ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు, మనకి కొంచెం పెద్దదే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్, డార్క్ గ్రేప్ కలర్ వచ్చింది. గ్రేప్ కలర్ తో మనకి ఒక ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఒక జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ తీసుకొని టూ సైడ్స్ కూడా బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ లో ఇదైతే కీపర్ ఉందో మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సేమ్ జిగ్జాగ్ మళ్ళీ కంటిన్యూ చేశారు, టూ సైడ్స్ కూడా జరీతో మాత్రమే ఇచ్చారు. ఇక్కడ ఇది ఒక్క లైనే ఇచ్చారు. అవును, మిగిలినంతా మనకి థ్రెడ్ వర్క్. ఈ టూ సైడ్స్ బార్డర్స్ మిడిల్ లో మనకి ప్లెయిన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక ఫ్లవర్ అన్నమాట, ఒక లతలాగే మనకి ఒక ఫ్లవర్ షేప్ తీసుకొచ్చి లీఫ్ వచ్చేసరికి బ్లూ కలర్, అలాగే ఫ్లవర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఇది ఒక బార్డర్ లాగా మనకి పళ్ళులో డిజైన్ చేశారు. ఈ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్, ఫుల్ బ్లాక్. ఓకే, ఇది ఎట్లా అంటే మనకి షోల్డర్ పార్ట్ చూసినట్లయితే బిగ్ బోర్డర్ అన్నమాట. మనకి సేమ్ పళ్ళులో చూసిన కాంబినేషన్ బోర్డర్ నే మనకి షోల్డర్ టూ సైడ్స్ ఇదే బోర్డర్, టూ సైడ్స్ కూడా మనకి కాంబినేషన్ మారుస్తూ పైన వచ్చేసరికి మనకి గ్రేప్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఇచ్చేసి సేమ్ కడ్డీ బోర్డర్ ని బిగ్ బోర్డర్ ఇచ్చారు అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఒక ఫ్లవర్, మనం ఇది పళ్ళులో యాజ్ ఇట్ ఈస్ చూసినట్లయితే పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అంటే జెరీ ఫ్లవర్ ఒకటి, అలాగే మనకి పట్టు థ్రెడ్ ఫ్లవర్ ఒకటి ఇచ్చారనమాట. మనకి టూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఉంటాయి. గోల్డ్ ఇచ్చినప్పుడు పింక్ ఇలా ఇచ్చారు, అలాగే బ్లూ కలర్ ఇచ్చారు. మిడిల్ లో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో కూడా డిజైన్ చేశారు. ఓకే, ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి క్రీపర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. అంటే ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ లో ఉంటాయి. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా మొత్తం శారీ అంతా కూడా బుటీస్ ఉంటాయి. మైత్రి సిల్క్. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా కొంచెం థ్రెడ్ వర్క్ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, ఇది ఒక స్లీవ్ కి పెట్టుకున్నట్లయితే కూడా మనకి కొంచెం గోల్డ్ కలర్ లుక్ వస్తుంది. బ్లౌజ్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఈ పైన కలర్ చేంజ్ చేశారండి, టూ సైడ్స్ కూడా బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్. అంటే మనకి శారీలో ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో పైన వచ్చేసరికి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ తో కింద బ్లూ కలర్ తో సేమ్ కలర్స్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ పార్ట్ లో డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3750 పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మైత్రి సిల్క్ లోనే, బట్ బోర్డర్స్ డిఫరెంట్ గా మనకి కాంబినేషన్ కూడా వేరే కాంబినేషన్, గ్రే కలర్ అన్నమాట. పళ్ళు కుమార్కు మెరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఇచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి ఒక బిందు షేప్ లో బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి జెరీ ఒకటి, అలాగే మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు అనమాట, వేవ్ లాగా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక లీఫ్ నే త్రీ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. మస్టర్డ్ కలర్, గ్రీన్ కలర్, అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ తీసుకొని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఓన్లీ జిగ్జాగ్ లాగా మనకి వచ్చేసరికి హాఫ్ మూన్ వచ్చేసరికి మనకి ఫుల్ తో, ఇంకోటి వచ్చేసి మనకి క్రాస్ లైన్ లాగా డిజైన్ చేశారు. అది కూడా ఒక బోర్డర్ లాగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి టూ సైడ్స్ కూడా ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రే కలర్ వస్తుంది. పైన బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. పైన వచ్చేసి డార్క్ స్నఫ్ కలర్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్ లాగా వేవ్ ఆపోజిట్ లో ఒకటి మనకి ఇట్లా ఇచ్చారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే కడీ బోర్డర్, చిన్న కడీ బోర్డర్ ఇచ్చారు. కింద మెరూన్ కలర్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. అంటే పైన ఏమో మనకి డిజైనర్ బోర్డర్ లాగా వచ్చింది, కింద కడీ బోర్డర్ వస్తుంది. టూ సైడ్స్ ఇలాగే వస్తుంది. టూ సైడ్స్ కొంచెం బిగ్ బోర్డర్ కింద మనకి, అంటే డబుల్ బోర్డర్స్ టైప్ లో. అంటే ఈ టూ బోర్డర్స్ మనకి షోల్డర్ లో కామన్ గా ఉంటుంది. పైన ఈ ఎక్స్ట్రా బోర్డర్ వచ్చేసి మనకి ఫ్రిల్ పార్ట్ వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. శారీ మొత్తం కూడా ఇదే బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే గ్రే కలర్ కాంబినేషన్ మీద
ఫ్లవర్ షేప్ వచ్చేసరికి మనకి పళ్ళులో చూసిన 3 కలర్ కాంబినేషన్ ఇస్తూ ఫ్లవర్ షేప్ ఒకటి మనకి డిఫరెంట్గా ఇచ్చారనమాట. లీవ్స్ వచ్చేసరికి మస్టర్డ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి ఫ్లవర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా బుటీస్ ఉంటాయి. ఓకే, ఫుల్ శారీ అంతా. ఫుల్ శారీ అంతా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, పళ్ళు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ మనకి షోల్డర్ లో ఇచ్చిన బోర్డర్ ఒకటి, అలాగే ఫ్రిల్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ఒకటి ఇచ్చారు. 2 బోర్డర్స్. శారీలో ఉన్న బోర్డర్ ని టోటల్ ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈస్ గా మనకి కంటిన్యూ చేశారనమాట. కింద వచ్చేసి మనకి 3 లైన్స్ లాగా వచ్చింది, పైన వచ్చేసి మనకి 2 లైన్స్ లాగా వచ్చింది. ఈ శారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి 3500 పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కొల్లాం సిల్క్ లోని వెరైటీ. కొల్లాం సిల్క్. ఇంతకు ముందు మనం మైత్రి సిల్క్ చూసాం, ఇది కొల్లాం సిల్క్. ఓకే, పళ్ళు వచ్చేసి రన్నింగ్ కలర్స్ ఉంటాయి కొల్లాంలో వచ్చేసి. ఓకే, ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ లైన్స్ లాంటి ఒక బోర్డర్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసరికి మనకి పైతాని ఫ్లవర్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఫ్లవర్ వచ్చేసరికి ఒక లోటస్ ఫ్లవర్ మనకి 2 కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. రాయల్ బ్లూ అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక లోటస్ ఫ్లవర్ తీసుకున్నారు. మొత్తం లీఫ్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే ఇచ్చారనమాట. ఇటు సైడ్ మనం ఏదైతే కడీ లైన్స్ చూసామో ఇది కొంచెం మనకి పెద్ద బోర్డర్ లాగా, బిగ్ బోర్డర్ టైప్ లో క్రాస్ లైన్స్ తో జరీ బోర్డర్ ఒకటి ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే లైట్ గ్రీన్ కలర్ డబల్ షేడ్ ఉంటుంది బోర్డర్ ఒకటి. కింద వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. 2 సైడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. చిన్న లైన్, చిన్న బోర్డర్. కింద బోర్డర్ స్కట్ బోర్డర్ టైప్ లో ఇచ్చారనమాట. మెయిన్ ఈ బోర్డర్స్ చూసినట్లయితే మనకి కింద పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో ఉంటుంది బోర్డర్. డబల్ షేడ్ పైన మనకి గోల్డ్ కలర్ జరీతో క్రాస్ టైప్ లో డిజైన్ చేశారు. కింద వచ్చేసి గ్రీన్ కలర్ సిల్వర్ కలర్, పైన కూడా మనకి అవుట్ లైన్ వచ్చేసరికి సిల్వర్ కలర్ ఇస్తూ వచ్చారు. పైన వచ్చేసి మనకి పైతాని బోర్డర్ ఇచ్చారనమాట. కొల్లాంలో మనకు వచ్చే స్పెషల్ ఏంటంటే ఓన్లీ పైతాని బోర్డర్స్ చాలా వస్తాయి కొల్లాంలో. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక లతలాగా డిజైన్ ఇచ్చారు. సేమ్ ఫ్లవర్ మనం పళ్ళులో చూసిన 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ని ఇస్తూ ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనకి తీసుకున్నారు. త్రోట్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే బోర్డర్ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే బుటీ టైప్ లో ఇచ్చారు, ప్లెయిన్ ఇవ్వకుండా. గ్రీన్ కలర్ తో ఒక ఫ్లవర్ బంచ్, అలాగే మనకి బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ అంటే బోర్డర్ లో మనం చూసుకున్న 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ని మనకి టోటల్ గా శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి 2 బోర్డర్స్ ఇచ్చారు. షోల్డర్ లో చూసిన బోర్డర్ ఒకటి, అలాగే మనం కింద ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అంటే టర్నింగ్ బోర్డర్ లేకుండా ప్లెయిన్ ఇచ్చేసి మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి? 7000. నెక్స్ట్ సారీ అండి? కొల్లాం సిల్క్ లోనే వెరైటీ. కొల్లాం సిల్క్ లో. ఓకే, అంటే మనకి చాలా డిజైన్స్ వస్తాయండి కొల్లాంలోనే, డిఫరెంట్ డిజైన్స్. మనకి శారీ మొత్తం కూడా ఇది చూసినట్లయితే డార్క్ పర్పుల్ షేడ్ వస్తుంది శారీ మొత్తం. కల్నేత కదండి? కల్నేత. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ బోర్డర్ ఒకటి, అలాగే పింక్ కలర్ బోర్డర్ ఒకటి. కింద వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే బంచెస్ చూస్తే మనకి చాలా బాగుంటాయి. ఇక్కడ చూసిన గ్రీన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లీఫ్ తో మనకు ఒక ఫ్లవర్ బంచ్ లాగా డిజైన్ చేశారు. ఈ బంచెస్ ని ఒక బోర్డర్ లాగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి మిడిల్ లో మనకు ఒక బిందీ షేప్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ గా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకు ఒక టర్నింగ్ లతలాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. లాస్ట్ లో చూసినట్లయితే మనకి ఓన్లీ లోటస్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ ఫ్లవర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ కడీ లైన్స్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు. హాఫ్ మీటర్ పళ్ళు. శారీ అంతా చూసినట్లయితే మనకి మొత్తం కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ మనం పళ్ళులో చూసిన బోర్డర్ ఒకటి ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్ గా కొంచెం పెద్ద బోర్డర్. పైన ఇది వచ్చేసి మనకి బిగ్ లైన్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. అది కూడా మనకి కొంచెం పికాక్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్, పైన వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ పైన కూడా మనం చూసినట్లయితే 2 కలర్స్ కాంబినేషన్ లో మనకి మొత్తం కూడా ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్, పట్టు థ్రెడ్ తోనే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక బంచ్, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఒక బంచ్ డిజైన్ చేశారు. కొంచెం బిగ్ బంచెస్. ఇవి మొత్తం శారీ మొత్తం కూడా మనకి కంటిన్యూ అవుతాయి. మళ్ళీ శారీ పైన చూసినట్లయితే మనకి ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తోనే చిన్న చిన్న బట్స్ టైప్ లో మనకి మొత్తం ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగే దగ్గరగానే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్. మనకి శారీ ఏదైతే పర్పుల్ కలర్ కాంబినేషన్
కాంబినేషన్ ఉంటుందో సేమ్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకొని పైన షోల్డర్ లో చూసిన బోర్డర్ ఒకటి, కింద వచ్చేసరికి మనకి ఏదైతే మనం కింద ఫ్రిల్ పార్ట్ లో బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి కంటిన్యూ. కడ్డీ బోర్డర్స్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సారీలో ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో అయ్యే బోర్డర్స్ మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4700 పడుతుంది. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బెనారస్ లోని ఫ్యాన్సీ సారీ అన్నమాట. ఓకే, బనారస్ మెటీరియల్ లో ఫ్యాన్సీ సారీ, డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు, బాటిల్ గ్రీన్ కలర్ అన్నమాట. Yeah. ఈ పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇప్పుడు కట్ వర్క్ అనేది చాలా ఫ్యాషన్ అన్నమాట. ప్రతి బ్లౌజ్ కూడా మనకి కట్ వర్క్ తో బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటున్నాము. ఇలా ఏంటంటే శారీకే మనకి కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు. మొత్తం మ్యాంగో లీఫ్ షేప్ లో మనకి డిజైన్ వచ్చినట్లు కట్ వర్క్ చేసి దీనికి అటాచ్ చేశారనమాట. ఈ స్టోన్ వర్క్ కూడా వచ్చింది, స్టోన్ వర్క్ కూడా ఫ్లవర్ డిజైన్ మొత్తం మ్యాంగోకి మొత్తం ఫ్లవర్ కి లీఫ్ కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చుకుంటూ మొత్తం శారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ. ఓకే, శారీకి 3 సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. అది కూడా మనకి టోటల్ గోల్డ్ కలర్ తీసుకున్నారు, గ్రీన్ కి కాంట్రాస్ట్ కలర్ అనమాట. శారీ మొత్తం కూడా పళ్ళులో 2.5 మీటర్ వరకు మనకి ఏంటంటే ఈ 2 మ్యాంగోస్ అవుట్ లైన్ మొత్తం కూడా లీఫ్ డిజైన్ తీసుకున్నారు జరీతో. అవుట్ లైన్ వర్క్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ తోనే డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు దగ్గరగానే ఫుల్ ఉంటాయి బంచెస్. ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా హాఫ్ వరకు ఇలా బుట్టీస్ కంటిన్యూ అవుతాయి అనమాట. కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనం శారీలో పైన చూసిన షోల్డర్ పార్ట్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చినట్లయితే ప్లెయిన్ ఇచ్చారు, బోర్డర్ కూడా మనకి కట్ వర్క్ బోర్డర్ వస్తుంది. టోటల్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి దానికి ఏంటంటే మనకి యాజ్ ఇట్ ఈస్ గా శారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. కట్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్ మనకి ఏంటంటే హ్యాండ్ వర్క్ కరెక్ట్ సరిపోతుంది. అందరూ ఇప్పుడు షార్ట్ స్లీవ్స్ అది కూడా మనకి విత్ లైనింగ్ లేకుండా కొంచెం డిఫరెంట్ లుక్ రావడానికి కూడా పెట్టుకుంటున్నారు మనకి కట్ వర్క్ చేసి. ఇట్లా మేము రెడీగానే మనకి కట్ వర్క్ బోర్డర్. దీంట్లో కలర్స్ ఉన్నాయా? చాలా కలర్స్ వస్తాయి, మస్టర్డ్ అలాగే రెడ్ కలర్ ఇంకా గోల్డ్ కలర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 3400 పడుతుంది. 3400. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కొత్తగా వస్తుంది మెటీరియల్ గ్లాస్ టిష్యూ. ఓకే, షైనింగ్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి మనకి. ఓకే, ట్రాన్స్పరెంట్ అంటే మనకి ఫాలింగ్ మెటీరియల్ కొంచెం షైనింగ్ అంటే పింక్ ఉంది కదా లోపల పింక్ కలర్ తోనే మనకి షైనింగ్ ఉంటుంది. మెటీరియల్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. పైన బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు రా సిల్క్ తో. ఇక్కడ బోర్డర్ ఒకటి బెనారస్ బోర్డర్ అన్నమాట. మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బెనారస్ బోర్డర్, పింక్ పైన మనకి ఒక ఫ్లవర్ బోర్డర్. సారీ కలర్ పింక్ కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న లైన్. అంటే ఇదంతా ఒకటే కదండి? ఒకటే బోర్డర్. ఓకే, ఒకటే బోర్డర్ 2 డిజైన్స్ తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇదే బోర్డర్. ఈ శారీ మొత్తం మనం చూసినట్లయితే ఈ గ్లాస్ టిష్యూ పైన ప్రింట్ అన్నమాట. ఇది మొత్తం కూడా మనకి స్క్రీన్ ప్రింట్ లాగా డిజైన్ చేశారు. ఓకే, బ్యాక్ సైడ్ ఉండదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకి ప్రింట్ ఉంటుంది, స్క్రీన్ ప్రింట్ అన్నమాట. అది కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా మనకి కొంచెం బ్రౌన్ కలర్ తీసుకొని అవుట్ లైన్ మొత్తం క్రీమ్ కలర్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ గా మనకి ఫ్లవర్ షేప్ వేరియేషన్ చూపించడం కోసం మొత్తం కూడా ఏంటంటే మనకి క్రీమ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని లోపల పెటల్స్ మొత్తం కూడా మనకి ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో పెటల్స్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ప్రింట్ ఉంటుంది. బోర్డర్ కూడా ఏంటంటే మనకి మ్యాచింగ్ ఉండేటట్లు పింక్ కలర్ తో ఒక సన్నటి లైన్ లాగా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. టోటల్ సారీ 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్. ఈ టైప్ శారీస్ అన్నిటికి కూడా సాటిన్ పెట్టికోట్స్ బాగుంటాయండి. ఓకే, పెట్టికోట్ వచ్చేసి మనకి సాటిన్ యూస్ చేస్తే బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే రా సిల్క్ బ్లౌజ్ అన్నమాట. శారీ పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి బోర్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ శారీలో చూసిన బోర్డర్ నే మనకి స్లీవ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2600. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది డిజైనర్ శారీ అన్నమాట. టోటల్ బ్లాక్ కలర్. ఇది మనకి లంగావోని టైప్ ఆఫ్ సారీ, అంటే ఒక సింగిల్ కలర్ లోనే మనకి డిజైన్ డిఫరెంట్ తో ఇచ్చారనమాట. పళ్ళులో బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద మనకి వెల్వెట్ బోర్డర్ ఒకటి, థ్రెడ్ బోర్డర్ ఒకటి, పింక్ కలర్ ఇచ్చారు. కింద మనకి గోల్డ్ కలర్ బోర్డర్. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ ఇచ్చారు. మిడిల్ లో మనకి ఒక బెనారస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ చేస్తూ పళ్ళులో మనకి ఎక్స్ట్రా మనకి 2 బోర్డర్స్ కంటిన్యూ చేశారనమాట. పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ సేమ్ బోర్డర్ ని మనకి హాఫ్ బోర్డర్ టైప్ లో మనకి డిజైన్ చేశారు. అంటే కలర్ఫుల్ గా ఉండేటట్లు బ్లాక్ కి కాంట్రాస్ట్ కలర్ ఎక్కువ పింక్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అయ్యేటట్లు క్రియేట్ చేశారు. ఈ చిన్న బోర్డర్ వచ్చేసి మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళులో ఎక్స్ట్రా ఈ బోర్డర్ అనేది అటాచ్ చేస్తారు. ఓకే, పళ్ళు 2.5 మీటర్ కూడా మనం చూసినట్లయితే మొత్తం కోట, వీవింగ్ కోట అంటారు దీన్ని. ఇక్కడ ఒక వేవ్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు, జిగ్జాగ్ టైప్ లో తీసుకున్నారు. అది 2.5 మీటర్
మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, తర్వాత సేమ్ మిడిల్ పార్ట్ లో మనకి జూట్ కోటా తీసుకున్నారు మెటీరియల్ వచ్చేసరికి, అది వీవింగ్ కోటా, ఇది వచ్చేసరికి జూట్ నెట్. జూట్ నెట్ కి మనకి ఈ ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే హెవీ డిజైన్ వస్తుంది అనమాట. సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే కింద మొత్తం కూడా మనకి ఒక లీఫ్ డిజైన్ ఇచ్చేసి పైన మొత్తం మనకి వచ్చేసరికి ఒక కోన్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మ్యాంగో డిజైన్ సిల్వర్ కలర్ తో లోపల కూడా డిజైన్ వచ్చేటట్టు సేమ్ డిజైన్ ని మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. అంటే ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇలాగే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజైనర్ బ్లౌజ్, ఇది కూడా మనకి ఓకే గోల్డ్ కలర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ అంటే ఫ్రిల్ పార్ట్ లో మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ ఇచ్చారు కదా జెరీతో డిజైన్, అందుకని గోల్డ్ కలర్ టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని మనకి సేమ్ బోర్డర్ 3 సైడ్స్ మనకి ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. అంటే 2 బ్లౌజెస్ ఇచ్చారు మనకి. ఓకే, ఒకటి రా సిల్క్ కూడా కంటిన్యూ చేస్తూ మనకి ఎక్స్ట్రా గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి. 2 బ్లౌజెస్ బ్లాక్ కలర్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఒక బ్లౌజ్ ఇచ్చారు, కాంట్రాస్ట్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక బ్లౌజ్, 2 బ్లౌజెస్ డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. ఈ సారీ కాస్ట్ 3750. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ సారీ. ఓకే, షేడెడ్ లో వచ్చింది. షేడెడ్. ఓకే, అంటే ఇప్పుడు మొత్తం కూడా షేడెడ్ చాలా ఫ్యాషన్ కదా, అందుకని 3 షేడ్స్ అండి. 3 షేడ్స్ కొంచెం. ఓకే, పైన మొత్తం కొంచెం కాంట్రాస్ట్ షేడెడ్ ఉంటుంది. ఫస్ట్ మనకి బోర్డర్ చాలా డిఫరెంట్ డిజైన్ తో డిజైన్ చేశారు. ఇక్కడ రా సిల్క్ బోర్డర్ ఒక బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ నెట్ మీద మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో జీరో నెట్ మీద మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ నెట్ లో కూడా మనకి సైజెస్ ఉంటాయి. జీరో నెట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఉంది. ఇటువంటి జీరో నెట్ వచ్చినప్పుడు చాలా ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్, అందుకని జీరో నెట్ బోర్డర్ ఇచ్చారు మనకి. పైన మొత్తం కూడా మనకి ఫ్లవర్ తో డిజైన్ చేశారు థ్రెడ్ వర్క్ తో. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ పైన పింక్, బేబీ పింక్ అండ్ డార్క్ పింక్, గ్రీన్ కలర్ లీఫ్ మొత్తంతో మనకి ఒక బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. షోల్డర్ పార్ట్ ఈ దీంట్లో తీసుకున్న 2 కలర్స్ కూడా మనకి సారీలో వచ్చిన 2 కలర్స్ షేడెడ్ లోనే తీసుకున్నారు. అదే కలర్స్ మనకి ఇక్కడ ఫ్లవర్ లో డిజైన్ చేశారు. పళ్ళుకి వచ్చేసరికి కొంచెం ఈ నెట్ ప్యాచ్ అనేది మనకి కొంచెం బిగ్ బోర్డర్ గా తీసుకున్నారు అనమాట. పళ్ళు కార్నర్ లో వచ్చేసరికి సేమ్ షోల్డర్ లో చూసిన నెట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక బిగ్ బోర్డర్ గా డిజైన్ చేశారు. 2 సైడ్స్ మనకి యాజ్ ఇట్ ఇస్ షిమ్మర్ బోర్డర్ పైన మనకి ఫ్లవర్ బోర్డర్ కంటిన్యూ చేశారు. కింద కూడా సేమ్ మనకి అదే బోర్డర్, కింద పైన సేమ్ సైజ్ లో మనకి బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ మాత్రం పళ్ళు హ్యాంగింగ్ పార్ట్ లో మాత్రమే కొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి డబుల్ లైన్ వచ్చింది. శారీ మొత్తం కూడా మనం చూసినట్లయితే 2 షేడ్స్, పైన వచ్చేసరికి కొంచెం పింక్ బేబీ పింక్ షేడ్ లో ఉంటుంది, కింద డార్క్ పింక్, మళ్ళీ కిందకి వచ్చేసరికి షేడ్ లైట్ కొంచెం షేడెడ్ కనిపిస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలా షేడెడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నక్కి కాదు, మొత్తం ఇట్లా ప్రింట్ టైప్ లో ఉంటుంది అనమాట. అంటే ఇది గుచ్చుకునే ఛాన్స్ లేదు, ప్రింట్ టైప్ కదా మనకి గుచ్చుకోదు అనమాట. శారీ మొత్తం కూడా ఇలా 3 షేడ్స్, ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి ఇలాగే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ సేమ్ వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ డిజైన్ వస్తుంది. షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ మనకి శారీలో ఏవైతే 2 కలర్స్ కాంబినేషన్ షేడెడ్ లో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ని మనకి నెక్ పార్ట్ లో ఇచ్చారు. ఫ్రంట్ నెక్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు. స్లీవ్స్ కి వచ్చేసరికి మనకి 3/4 కూడా ఇప్పుడు ఫ్యాషన్ కదా 3/4 అనేది. ఇప్పుడు వచ్చేసి మనకి సేమ్ హాఫ్ వరకు మనం ఇలా మళ్ళీ మిగిలిన హాఫ్ పార్ట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, 3/4 హ్యాండ్స్ పెట్టుకునే విధంగా మనకి డిజైన్ చేశారు. వద్దు అనుకుంటే షార్ట్ స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ అండి 3600. దీంట్లో కలర్స్ ఏమైనా ఇవన్నీ డిజైనర్ పీస్ సింగిల్ వస్తాయి. ఓకే భారతి గారు, మీ విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ ఇంకెక్కడైనా ఉన్నాయా? లేదండి, ఓన్లీ ఎర్రగడ్డ ఈఎస్ఐ. ఎర్రగడ్డ ఈఎస్ఐలో మాత్రమే మనకి విఘ్నేశ్వర సిల్క్స్ ఉంది. మనకి ఎక్కడ కూడా మరి బ్రాంచెస్ లేవు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ సారీ. ఓకే, మొత్తం బాల్స్ తో వచ్చింది. బాల్స్ తో వస్తుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి జూట్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఓకే, జూట్ బోర్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు కదండి. దీంట్లో మనకి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సారీ మిడిల్ లో వచ్చేసి బోర్డర్ వచ్చి మనకి రెడ్ కలర్ బోర్డర్. ఇది వచ్చేసి మార్బల్ షిఫాన్ మెటీరియల్ అనమాట. ఇక్కడ మొత్తం కూడా క్రీమ్ కలర్ బేస్ తీసుకొని మొత్తం పైన మొత్తం కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ తో పోల్కా డాట్స్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా ప్రింటెడ్ టైప్ మనకి. 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే క్రీమ్ అండ్ పోల్కా డాట్స్ ఉంటాయి. లంగావోని స్టైల్. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్. ఈ మెటీరియల్ కూడా మనకి ఏంటంటే కొంచెం క్రష్ టైప్ లో ఉంటుంది, కానీ సెల్ఫ్ డిజైన్ వచ్చింది దీంట్లో. ఇది వచ్చేసి మనకి జూట్ లోనే కొంచెం వీవింగ్ ఉంటుంది, సెల్ఫ్ వీవింగ్. చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది శారీలోనే. పైన వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రింటెడ్ ఇచ్చారు.
మొత్తం కూడా మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేశారు. బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ట్రీస్ ఉంటాయి. అంటే 2.5 మీటర్స్ తర్వాత నుంచి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ టోటల్ గా ఏదైతే కంటిన్యూ అవుతుందో అది మొత్తం అంతా కూడా మనకి ఇలాగే ట్రీస్ బంచెస్ టైప్ లో క్రియేట్ చేశారు. ఆల్రెడీ ఈ మెటీరియల్ కి వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి షోల్డర్ లో చూసిన జూట్ బోర్డర్ ఉంటుంది కదా రెడ్ కలర్, అదే బోర్డర్ ఫిల్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే డాట్స్ బ్లౌజ్, అంటే ప్రింటెడ్ మొత్తం కూడా మనకి. అంటే శారీలో మనకి వచ్చేసి బ్లాక్ కలర్ అలాగే బార్డర్ లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కదా. ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి ప్రింటెడ్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. బేస్ మొత్తం రెడ్, పైన వచ్చేసి బ్లాక్ ప్రింట్ తీసుకున్నారు. మొత్తం అంటే ఇదే ఇంకా సెపరేట్ గా బోర్డర్స్ అంటే ఏమి ఇవ్వలేదు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 1600 పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి క్రేప్ మెటీరియల్ వచ్చేసి మనకి క్రేప్ అంటే ఫాలింగ్ మెటీరియల్. ఓకే, పింక్ మీద మొత్తం కూడా బెనారస్ తో డిజైన్ చేశారనమాట. ఈ బుటీస్ చూసినట్లయితే మనకి బెనారస్ జార్జెట్ మీద ఈ టైప్ బుటీస్ ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు కొంచెం మనకి క్రేప్ మెటీరియల్ మీద ఈ బుటీస్ ఇచ్చారు. బెనారస్ క్రేప్ మెటీరియల్ మీద బుటీస్ ఇచ్చారు. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ పైపింగ్ ఒకటి, కింద లేస్ బోర్డర్, డబల్ బోర్డర్ లేస్ ఇచ్చారనమాట. ఒక గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి నేవీ బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్ జరీతో డిజైన్ వస్తుంది. దీన్ని కూడా మనకి బెనారస్ బోర్డర్ అంటారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ క్రేప్ మెటీరియల్ మీద ఈ బెనారస్ బుటీస్ అనేవి టోటల్ గా శారీ మొత్తం కూడా బ్రొకెట్ టైప్ లో డిజైన్ ఉంటుంది అనమాట. అంటే ఫుల్ శారీ ఇలాగే వస్తుంది. మనకి ఫుల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. అంటే ఈ బ్లౌజ్ ఎందుకు ఇచ్చారంటే కాంట్రాస్ట్, బోర్డర్ లో చూసినట్లయితే సేమ్ లెవెండర్ కలర్ మీద గోల్డ్ కలర్ తో బెనారస్ బోర్డర్ ఉంటుంది కాబట్టి మనకి సేమ్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారనమాట. దీనికి బోర్డర్ ఇవ్వలేదు, మనకి ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. మనం ఏదైనా బోర్డర్ వేసుకోవచ్చు, పైపింగ్ లాంటివి చేయొచ్చు. ఈ సారీ కాస్ట్ అని ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. ఓకే, 1900. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మణిపూర్ కోట అండ్ జూట్ కోట రెండు మిక్స్ ఉంటుంది. లంగావోని టైప్, మణిపూర్ కోట అండ్ జూట్ కోట. ఓకే, అంటే లంగావోని స్టైల్. ఇది వచ్చేసి మనకి పైన బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఒకటి ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి నెట్టెడ్ టైప్ లో బోర్డర్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ రా సిల్క్ తీసుకొని మిడిల్ లో మనకి బెనారస్ బోర్డర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అంటే శారీ కలర్ లో ఒక పైపింగ్ వచ్చింది, కాంట్రాస్ట్ కలర్ తో ఇంకొక పైపింగ్, అంటే 2 కలర్స్ కూడా మనకి డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ ఉంటుంది. సేమ్ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కోట, మణిపూర్ కోట అంటారు దీన్ని. మొత్తం చెక్స్ లాగా మెటీరియల్ ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి మొత్తం సెల్ఫ్ వీవింగ్, ఇది మొత్తం కూడా ప్రింటెడ్ కాదు, సెల్ఫ్ వీవింగ్ తోనే మనకి ఒక 2 లైన్స్ ఇచ్చేసి మిడిల్ లో మనకి ఒక లత లాగా డిజైన్, సెల్ఫ్ డిజైన్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇస్తారు. శారీ 2.5 మీటర్ మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, మిడిల్ లో చూసినట్లయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది, గ్రీన్ అండ్ పింక్. పళ్ళు వచ్చేసరికి గ్రీన్, పింక్ వచ్చేసరికి జూట్ నెట్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా మనకి హాఫ్ వరకు పోల్కా డాట్స్ తో డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీతో పోల్కా డాట్ చేశారు. కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి షోల్డర్ లో చూసిన బోర్డర్ నే కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రా సిల్క్ పింక్ ఇస్తారు. ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఉంది కాబట్టి షోల్డర్ లో వచ్చేది గ్రీన్. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనం ఇలా వేసుకున్నప్పుడు ఎలివేట్ అయ్యే పార్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది అనమాట. సో కాంట్రాస్ట్ కలర్ వచ్చే విధంగా మనకి పింక్ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ మనకి ఫ్రిల్ లో ఉన్న బోర్డర్ ని. ఓకే, పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి దానికి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ అండి 2250. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బెనారస్ జార్జెట్. ఓకే, లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది, బేబీ పింక్. ఈ కలర్ రేర్ గా దొరుకుతుందండి మనకి, చాలా సారీస్ లో ఉండదు అనమాట. ఓకే, చూసినట్లయితే పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటు టోటల్ గా మనకి షార్ట్ పళ్ళు ఇచ్చినా కూడా మొత్తం జరీతో డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే ఫ్లవర్ బోర్డర్ ఒకటి జరీతో డిజైన్ చేశారు. 2 సైడ్స్. ఇంకోటి వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఒక లత లాగా ఒక స్క్వైర్ టేప్ లో మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్స్ చూసినట్లయితే చిన్న ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది, కడ్డీ బోర్డర్ కాకుండా సింపుల్ గా ఇచ్చారు. చిన్న ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి పెద్ద పెద్ద లీవ్స్, అంటే 2 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి చిన్న క్రీపర్ ని డిజైన్ చేశారు. చాలా సింపుల్ గా ఉంది, చూడడానికి నీట్ గా వస్తుంది. మనకి శారీ అంతా కూడా చూసినట్లయితే షిఫాన్ అంటే మొత్తం బెనారస్ జార్జెట్ మెటీరియల్ అనమాట. దీని పైన వచ్చేసి ఒక రాగి లీఫ్ ఎలా ఉంటుందో సేమ్ అదే లీఫ్ తీసుకొని రావి ఆకు మొత్తం కూడా అంటే దాంట్లోనే మనకి లీవ్స్ చిన్న లీవ్స్ లాగా డిజైన్ చేశారు గోల్డ్ కలర్ జరీతో. శారీ అంటే శారీ మొత్తం కూడా ఇలాగే పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి. ఫుల్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్.
కావాలంటే మనం దీనికి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే శారీ పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది, ప్లస్ బోర్డర్ లీవ్స్ కూడా గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 2000. కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి? చాలా డిజైన్స్ వస్తాయి, అంటే పర్టికులర్ ఈ లీఫ్ స్టైలే కాకుండా చాలా డిజైన్స్ డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి, మనకి కలర్స్ మాత్రం చేంజ్ ఉంటుంది. ఓకే భారతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. చూసారు కదండి, లైట్ వెయిట్లో కలర్ఫుల్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.